ముక్కులోంచి రక్తం కారే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. ముక్కులోంచి రక్తం కారడం అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంటుంది. ప్రతి కారణం ప్రాణాపాయం కాదు. చాలా సార్లు ఏంటంటే చాలా సామాన్యమైనటువంటి కారణాల వల్లనే ఈ ముక్కులోంచి రక్తం కారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అసలు ముక్కులోంచి రక్తం ఎందుకు కారుతుందని మనం చూసినట్టయితే కనుక 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ముక్కులో కింది భాగం అంటే బయట రంధ్రాలకి దగ్గరగా ఉన్న భాగంలో ఉన్నటువంటి సమస్య వల్ల, లేదంటే కొంచెం పై భాగం అంటే లోపల నుంచి కొన్ని సమస్యల వల్ల రక్తం వస్తూ ఉంటుంది. ఈ పై భాగం నుంచి అంటే కొంచెం మనకు బయట నుంచి వచ్చేటువంటి రక్తం ఎప్పుడు కూడా పెద్దగా సమస్య అయినటువంటిది కాదనమాట. సామాన్యంగా ఎక్కువ సార్లు రక్తం కారడానికి కారణం ఈ ముక్కు చివరి భాగంలోంచి వచ్చే కారణాలే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు బాగా సున్నితంగా ఉంటాయి, బాగా పైకి ఉంటాయి అనమాట. ఏదైనా కొంచెం తగిలినా సరే అది రక్తం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఈ గుండెపోటు కానీ లేదంటే పక్షవాతం కానీ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని మందులు ఇస్తూ ఉంటాం. వాటిలో ఏంటంటే రక్తం గడ్డ కొట్టకుండా ఉండడం కోసమని కొన్ని మందులు ఇస్తాం. అవి చాలా కాలం పాటు వాడుతూ ఉంటారు. అలా వాడుతున్నప్పుడు అటువంటి వారిలో కూడా కొన్నిసార్లు కొంచెం చిన్నది ఏదైనా దెబ్బ తగిలినా కూడా రక్తం గడ్డ కట్టలేకపోవడం వల్ల రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ చివరి భాగంలోంచి వచ్చేటువంటి రక్తస్రావం అయితే కనుక అది కంగారు పడాల్సినటువంటి ప్రాబ్లం కాదు. అది ఇంటి దగ్గర మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలా కాకుండా లోపలి భాగం నుంచి కనుక ముక్కులోంచి రక్తం వస్తున్నట్టయితే అది కొంచెం ఇంటి దగ్గర మేనేజ్ చేసేటువంటిది కాదు, కొంచెం పరిస్థితి కాస్త ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నటువంటిది అని. అయితే మరి ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడున్న కింద నుంచి వస్తుందా పై నుంచి వస్తుందా అని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని ఒక సందేహం ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఏంటంటే సామాన్యంగా ఈ చివరి నుంచి వచ్చేటువంటి రక్త కారడం అనేది మరి ఎక్కువగా కారిపోదు, ఎక్కువగా రాకుండా ఉంటుంది, కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా పైన లోపల నుంచి వచ్చేటువంటిది అయితే కనుక కొంచెం డార్క్ కలర్ లాగా ఉండి కొద్దిగా ఆలస్యం అవుతుంది బయటకు రావడానికి. అందువల్ల కొంచెం డార్క్ కలర్ లాగా ఉండి కొంచెం గడ్డ కట్టినట్టుగా వచ్చినట్టుగా అవుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో కొంచెం తడి బట్టో ఏదో తీసుకొని కొంచెం ముక్కు మీద పెట్టి అద్దినట్టయితే కనుక ఈ చివరి నుంచి వచ్చేటువంటి రక్తస్రావం తొందరగా అదుపులోకి వస్తుంది. అలా రావటం లేదు అంటే అది కొంచెం పైనుంచి వస్తున్నట్టుగా కూడా మనం గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంచెం రక్తస్రావం రాగానే అసలు పడుకోకుండా కూర్చోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. కూర్చోగానే కొంచెం ఆ స్రావం తొందరగా అదుపులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ రక్తస్రావం వస్తున్నప్పుడు పడుకున్నట్టయితే అది లోపలికి వెళ్ళి నోట్లోకి వచ్చేస్తుంది. ఆ నోట్లోకి వచ్చినప్పుడు దాన్ని కొంచెం స్పిట్ చేసేయకపోయినట్టు అంటే ఉమ్మేయకపోతే వాంతులు అవి కూడా అవుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడైనా కొంచెం రక్తస్రావం కనిపించగానే కూర్చునే ఉండటం, తల వెనక్కి పెట్టకుండా ఉండటం, తర్వాత కొద్దిగా తడిబట్టతోటి అద్ది చూసుకున్నట్టయితే తొందరగా తగ్గుతున్నట్టుందా లేదా అనేది గమనించటం వల్ల ఇది తీవ్రమైనది అవునా కాదా అని గమనించుకోవచ్చు. డాక్టర్ గారు, మరి ఈ ముక్కులోంచి రక్తం కారే సమస్య నుంచి బయటపడేందుకు ఏమైనా సూచనలు చేస్తారండి? పులుపు కారం కూడా రక్తస్రావం ఎక్కువయ్యేందుకు కారణం అవుతాయి అన్నమాట. అందువల్ల ఆ 2 ఆహారాలు తగ్గించుకుని మిగతావి సాత్వికంగా ఉండేటువంటి తీపి రుచి కానీ మామూలు చేదు రుచి కానీ ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే తొందరగా ఈ ముక్కులోంచి రక్తస్రావం అనేది రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి టెండెన్సీ ఉన్న వాళ్ళు కొంచెం ఎండలోకి వెళ్ళడం కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ వేడికి తొందరగా ఈ సున్నితమైనటువంటి రక్తనాళాలు వ్యాకోచం చెంది రప్చర్ అయ్యి తొందరగా రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది. కనుక ఎండ నుంచి కూడా రక్షించుకుంటూ ఉంటే మంచిది అన్నమాట వాళ్ళకి. ఈ ముక్కులోంచి రక్తం కారే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు నేను మీకు 2 రకాల ఔషధాలు చెప్పబోతున్నాను. ఒకటి ఏంటంటే ముక్కులో చుక్కలుగా వేసుకునేందుకు, ఇంకొకటి నోట్లో ఔషధంగా తీసుకోవడానికి అనమాట. ముందుగా ఆ చుక్కల ఔషధాన్ని గురించి చెప్తాను. దానికి కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే కొత్తిమీర. నూరి ఒక చెంచాడు రసం తీయండి. ఆ రసం తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత దానిలో మనం కలుపుకోవాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే కర్పూరం. ఇందాక కొత్తిమీర రసం తీసుకోమని చెప్పాను కదా, సుమారుగా ఒక చెంచాడు కొత్తిమీర రసం తీసుకున్నట్టయితే అందులోకి ఎంత కర్పూరం వేసుకోవాలంటే ఒక చెంచాడు రసానికి సుమారుగా ఈ మాత్రం ఈ కర్పూరాన్ని తీసుకు అంటే బాగా మెత్తగా చూర్ణంలాగా చేసి ఈ చూర్ణాన్ని ఆ రసంలో కలిపేసేయాలి. బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమం మందుగా వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక 3-4 చుక్కలు చొప్పున ఒక్కొక్క ముక్కులోనూ వేసుకోవాలి. ముక్కులో చుక్కలు వేసిన తర్వాత కొంచెం ఒక తడి బట్టను తీసుకొని ఆ పైన ముక్కు పైన ఉంచుకున్నట్టయితే కనుక చాలా తొందరగా ఈ ముక్కులోంచి వచ్చేటువంటి రక్తస్రావం అదుపులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నోట్లోకి తీసుకోవాల్సినటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక యష్టి మధు.
తీపి గుణం ఉన్నటువంటి మూలికలు రక్తస్రావాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపకరిస్తాయి. ఎప్పుడైనా రక్తస్రావం జరుగుతోంది అంటే పిత్త దోషం ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. పిత్త దోషాన్ని తగ్గించితే రక్తస్రావం కూడా తొందరగా తగ్గిపోతుంది. అందుకోసం ఏం చేస్తామంటే తీపి కానీ లేదంటే చేదు రుచులు కానీ ఉన్నటువంటి ఔషధాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఎస్టి మధు లేదా అతి మధురానికి మంచి తీపి గుణం ఉంది కనుక దాన్ని ఇందులో వాడుకుంటున్నాం. తర్వాత బాగా చలవ కూడా చేస్తుంది ఇది. ఈ మూలికని సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక చందనం. చందనానికి కూడా రక్తస్రావాన్ని అరికెట్టేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది అనమాట. ఒట్టి చందనాన్ని కూడా మనం ఈ రక్తస్రావం వచ్చే వాళ్ళకి ఇవ్వటం ద్వారా కూడా ఈ రక్తస్రావాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని కూడా సుమారుగా 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా తయారు చేసుకునేందుకు ఎంత చందనం కావాలో అంత తీసుకుని విడిగా పెట్టుకుందాం. తర్వాత మూలిక నాగకేసరాలు. నాగకేసరాలు కూడా రక్తస్రావాన్ని తగ్గించడంలో చాలా చాలా మంచి గుణం ఉందన్నమాట. దీన్ని ఈ బహిష్ట సమయంలో వచ్చేటువంటి సమస్యలకు కావాల్సిన ఔషధాల్లో కూడా బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ నాగకేసరాల చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధంగా వాడుకునేందుకు ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని మిగతా చూర్ణాలతో కలుపుకుందాం. ఈ ఔషధానికి కావాల్సినటువంటి 3 చూర్ణాలు మనకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని బాగా కలుపుదాం. ఈ మిశ్రమాన్ని ఎలా వాడుకోవాలంటే కొంచెం నీళ్ళు అంటే సుమారుగా ఒక అరకప్పు నీళ్ళని బాగా కాచి ఆ కాచిన తర్వాత ఈ చూర్ణాన్ని ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని అందులో వేసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు దాన్ని అలా ఉంచేసి ఆ తర్వాత తాగాలన్నమాట. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. అయితే ఏంటంటే ఇప్పుడు రక్తస్రావం అవుతూ ఉన్నప్పుడు తీసుకోవాలా మిగతా టైంలో తీసుకోవాలా అని ఒక సందేహం వస్తుంటుంది. ఇప్పుడు ఎవరిలో అయితే కొంచెం ఇలా మాటిమాటికి రక్తస్రావం అయ్యే టెండెన్సీ ఉందో ఒక లక్షణం ఉందో వాళ్ళు మిగతా సమయంలో కూడా ఔషధాన్ని వాడుకుంటూ ఉన్నట్టయితే మాటిమాటికి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే రక్తస్రావం వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి చుక్కల మందు వేసుకున్నాక ఆ రోజు కూడా కొంచెం తొందరగా అంటే ముక్కులో ఉన్నటువంటి ఆ రక్తనాళాలు తొందరగా హీల్ అయ్యేందుకు అంటే వెంటనే రక్తం కారణం ఆగినా కానీ ఒక పచ్చి ఉంటుంది లోపల, అది హీల్ అవ్వడానికి కూడా ఒక 4-5 రోజుల పాటు ఈ మందు తీసుకున్నట్టయితే కనుక తొందరగా అది హీల్ అయిపోయి రక్తస్రావం మళ్ళీ రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.